సార్ ఇంట్రడ్యూస్ చేస్తా. సార్ స్టేజ్ గురించి తెలుసుకోవడానికి వచ్చిన సార్ నా పేరు వెంకటేష్ గౌడ్. నేను ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తాను విలేజ్లో. దీని గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ముందుకు వెళ్ళడం జరిగింది. దీంతో పాటు మా మేడంకి చెప్పడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఏముంటుంది వెస్టేజ్లో, నువ్వు ఒక డాక్టర్గా పనిచేస్తున్నావు కదా, రోజు వచ్చే ఇన్కమ్ సరిపోదా, దీంట్లో ఎందుకు చేస్తున్నావు అని మా మేడం చెప్పినా కూడా నేను ముందు కవ్వుకుంటూ, నాతో పాటు నా ఫ్రెండు నాకు గజిన్ అవ్వడం వల్ల ఒకరోజు నేను ఇంటి దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళడానికి ఇంకో పాటు కుండలు కానీ నాకు అప్లైకి సంబంధించిన కుండలు దశరథం కానీ లాల్కోట గోపాల్ మన ఒక గ్రేట్ లీడర్ రవికుమార్ సార్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఎవరైనా చెప్తే వస్తారా సార్ మీటింగ్కు, ఎవరు రారు. ఎందుకంటే నేను తెలిసినవాడిని, నేను ఒక డాక్టర్ ఒక వృత్తిలో ఉన్నప్పుడు ఏంటంటే మైండ్లో వచ్చేసింది. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నేను సరే వచ్చింది సార్ చెప్పారు కదా నెక్స్ట్ మంత్ చూద్దాం అని అట్లా 2-3 నెలలు బాగా ఫోన్ చేస్తుంది మన గజీన్ అని. అలా చేస్తుండే సరే అని మన రిలేషన్లో ఉన్న వాళ్ళు చేస్తుందని చెప్పి ఏం చేసిందంటే అతను కూడా ఏం చేసింది మళ్ళీ సరే నేను చెప్తే ఇంటలేడు, మా ఫ్యామిలీ రిలేషన్ కదా అని చెప్పి కొండలు కానీ తీసుకురాతాను సార్ కానీ ఇలా తోలుకొచ్చి చెప్పింది సార్ ఒక్కసారి మీటింగ్ రాదు సార్, మీరు తెలుసుకోండి దీని గురించి ఫస్ట్ తెలుసుకోండి, దీంట్లో ఏముంది, ఇది జెన్యున్ అందరూ మస్తుగా అంటారు సార్, ఇది జెన్యునా మంచిదా చేయడా అని చెప్తున్నారు. అన్న తర్వాత నేను ఇల్లే సార్, నాకు పొద్దుగాల ఉదయం 10 గంటలకు 9 గంటలకు వస్తే నైట్ 10 అవుతుంది. ప్రాక్టీస్ పేషెంట్స్ ఉంటారు కదా సార్, పేషెంట్స్ ఉండడం వల్ల నాకు వీలు కాదు. ఎందుకంటే మీటింగ్ రావాలి, తిరగాలి, చేయాలి, హోమ్ మీటింగ్స్ ఉంటుంటారు, సెమినార్ అంటారు, ఎన్నో రకాలుగా మైండ్ అంతా చెప్తున్నారు. చెప్పడం వల్ల నేను అంత బిలీవ్ చేయలేదు. 2 మంత్ అయిన తర్వాత సరే ఇంత ఎంపడి పడుతున్నాను కదా ఒకసారి వెళ్దాం సరే అని చెప్పి 2 మంత్ తర్వాత నేను కల్వకుర్తి సైన్స్ సార్ మీటింగ్కి వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత కొద్దిగా అందరూ అంటున్నారు లక్షలు వస్తున్నాయి, బీపీ మేడానికి వస్తున్నాయి, తర్వాత పాఠశాలకు వస్తున్నాయి అని అందరూ అంటున్నారు. అన్న తర్వాత కూడా సరే ఇంతకుముందు ఎన్నో కంపెనీలు వచ్చినాయి, ఫేక్ కంపెనీలు అంటున్నారు, డబ్బులు కట్టించేటివి, మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటారు సార్. అయితే ఇంతకుముందు కూడా ఒకసారి మనం 5 ఏళ్ళు కడితే 10,000 వస్తాయి, 10,000 కడితే 20,000 వస్తాయి. అది ఎట్లా వస్తాయి, మనం కట్టినాం, మనం ఇద్దరిని కట్టిస్తే ఇంకోరు ముంచితే మనకు 10,000 వస్తాయి. అయితే ఇలా ఉండి అట్లా వచ్చే కంపెనీ కాదు, ఇది మంచి నెట్వర్క్ మార్కెటింగ్ ఉంది, దీంట్లో మంచిగా ఉంటుంది సార్, మీరు మీటింగ్ వచ్చి వినండి అని చెప్పారు. విన్న తర్వాత ఏమవుతుందంటే అలా నా మైండ్కి ఇక్కడ ఎక్కలేదు, సెట్ కాలేదు. అన్న తర్వాత సరే సార్ ఈ మీటింగ్ విన్నా కదా సరే నెక్స్ట్ టైం ఆలోచన చేస్తాను చెప్పి మీటింగ్ అయిపోయింది. వచ్చేసిన తర్వాత మళ్ళీ 1 మంత్ వరకు నేను బిలో చేయలేదు. తర్వాత వచ్చిన తర్వాత బిలో చేయకున్న తర్వాత ఫోన్ చేశారు మళ్ళీ ఇంకొక మీటింగ్ రాదు సార్, తెలుసుకోండి ఫస్ట్ తెలుసుకోండి, వీళ్ళ డబ్బు కట్టంటే నేను ఫ్రీ అయితే వస్తుంది, ఇంకోరి చేయి వాళ్ళ చేయిన తర్వాత మీరు ఇంకోరి చేయాల్సిన అవసరం లేదు కన్నా తర్వాత నేను ముందుకు వెళ్ళలేదు. 3వ మీటింగ్ వచ్చిన తర్వాత హైదరాబాద్ అట్లా నేను మీటింగ్ అటెండ్ కావడానికి నేను తెలుసుకోవడానికి మొత్తంలో హైదరాబాద్ కానీ కల్వకుర్తి, వన్నపర్తి, జడ్చల్ల, కొల్లాపూర్ అట్లా నేను 10 మీటింగ్కి వెళ్ళినా సార్ ఒక 2 నెలల. అలా వెళ్ళిన తర్వాత సరే నీకు ప్రోడక్ట్ అన్నారు అంటే ఇప్పుడు ప్రోడక్ట్ వాడాలా సార్, నువ్వు ఆర్ఎంపీ డాక్టర్ కదా పేషెంట్స్ వస్తారు అంటే నేను చేసే ట్రీట్మెంటు మెడిసిన్ ఇది ఇస్తే ఇప్పుడు జ్వరం వచ్చిందంటే ట్యాబ్లెట్స్ ఇస్తే తగ్గుతుంది, ఇది ఇస్తే ఏమవుతుంది ఒక 2 రోజులకు 3 రోజులకు అవుతుంది సార్, ఇప్పుడు జ్వరమే తగ్గలేదు సార్, ఇవి ఎందుకు ఇస్తున్నాం అనేది సప్లిమెంటరీ ఫుడ్ ఉంటుంది అందులో. ఉన్న తర్వాత ఏమవుతుందంటే గ్యాస్ ట్రబుల్ గురించి సార్ వాళ్ళని దీని అసలు చాలా హెల్త్కి మంచిగా పనిచేస్తుంది, ఫ్యూచర్ ఉపయోగపడుతుంది, ఇప్పుడు వాడేది మాత్రమే ఇప్పటి వరకే తగ్గుతుంది, అది వాడితే లైఫ్ లాంగ్ ఒక 3 మంత్ వాడితే మొత్తం తగ్గిపోతుంది అనే సిచ్యువేషన్ కల్పించడం జరిగింది. అన్నాక సరే నేను ఏం కొనలేదు, సరే ఒక పేషెంట్ వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు కదా వాళ్ళకి ఇచ్చి చూద్దామనే ఒక మూమెంట్తో నుండి ఇప్పుడు ఫైల్స్ కానీ తర్వాత గ్యాస్ ట్రబుల్ కానీ ఇలాంటి వాళ్ళు మన దగ్గరకు రెగ్యులర్ వస్తుంటారు. వాళ్ళకు మెడిసిన్ ఇచ్చిన 1 మంత్ అయితే నేను ఇంకో బిజినెస్ చేయలేదు, బిజినెస్ అనేది లేదు, ఏదో ఒకరికి ఇచ్చిన తర్వాత లైక్ మనకి ఎట్లా రిజల్ట్ వస్తుందా రాదా తెలుసుకున్నా అనే మూమెంట్లో ఉన్న 2 మంత్ అయింది, 3 మంత్ అయింది. అయిన తర్వాత బిజినెస్ ఏం చేయలేదు. తర్వాత ఇచ్చిన తర్వాత 3 మంత్ అయిన తర్వాత ఒక ఆమె ఫైల్స్ సార్ నాకు వాడుకున్న తర్వాత ఫైల్స్ ప్రాబ్లం తగ్గింది సార్, నాకు మంచిగా ఉంది హెల్త్, ఇంత మెడిసిన్ లేదు ఏం లేదు సార్, అట్లా గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయింది. అల్లని తర్వాత నేను మా సార్ ఫోన్ చేసి ఇట్లా ఉంది సార్ ఇట్లా తగ్గిందంటే సరే అట్లయిన తర్వాత నువ్వు బిజినెస్ చేయాలి. బిజినెస్ అంటే నాకేడా వీలైతే సార్, నేను ఉదయం హాస్పిటల్కి వెళ్ళాలి, సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళాలి, నాకు రానికే వీలు కాదు సార్ అని ఒక్కసారి 1 వారంలో 1 రోజు తీసుకో సార్, 1 రోజు తీసుకొని 1 రోజు టైం తీసుకోవాలి. అలా నేను 1 రోజు పోతున్నా, తర్వాత పోయిన రోజు మీటింగ్కి వెళ్ళినా ఫోన్లు వస్తాయి, ఫోన్ వస్తే ఏడున్నావు సార్ అంటే మీటింగ్ వచ్చినా అంటే హాస్పిటల్ వదిలికొని మీటింగ్ పోతున్నావా సార్, ఇది ఒక కొత్త రూట్ అనేది అంటే మనది నేను నెలకు ఒక 30-40 సంపాదిస్తాను నాకు వచ్చే ఇంకా అన్నప్పుడు మనకు సరిపోతుంది, ఫ్యామిలీ మంచిగా నడుస్తుంది గడుస్తుంది అందులో. దీన్ని ఎందుకు మళ్ళీ అంటే ఇప్పుడు దీంట్లో 3 జనరేషన్ ప్లాన్ ఉంది అంటే మనం చేసినా కూడా మనం ఉన్నా లేకపోయినా మన భార్య లేకపోయినా పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి కనెక్ట్ అయినాయి, డబ్బు ఉంది మనకు
డబ్బు గురించి కాదు, డబ్బు ఉంది మనం మంచిగా ఉపయోగించుకుంటాం కాబట్టి 3 జనరేషన్ కాదు. అంటే నేనున్నా నా భార్య కానీ నా పిల్లలు కానీ వస్తుంది. అంటే ఇది ఏ గవర్నమెంట్ జాబ్లో లేదు. అంటే ఒక ప్రైవేట్ ఒక సెక్టార్లో లేదంటే మన ఒక వెస్టేజ్ కంపెనీలో మాత్రమే ఉంది. అంటే గౌతమ్పాలి సార్ మనకు ఒక వరం లాంటి దేవుడు అనుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఇట్లాంటి అవకాశం కల్పించడం గౌతమ్పాలి సార్ ఫోటో మొక్కినా కూడా మనకు అట్లాంటి వరం అనేది దొరుకుతుంది. అలాంటి దానికి కనెక్ట్ అవ్వడం జరిగింది. దాంతోపాటు నేను బిలో అయ్యి తర్వాత 2 మంత్స్ రెగ్యులర్గా అంటే వారానికి ఒకసారి మీటింగ్ పోవడం రావడం చెప్పడం నాతో పాటు కనెక్ట్ అవ్వడం. అంటే నేను జడ్జీలు వెళ్తుంటే ఫార్మసిటీలో కంపెనీలో ఒకసారి పనిచేస్తాను. అయితే సార్ ఫోన్ చేసి సార్ ఎక్కడున్నారు సార్ అంటే మా అత్త వాళ్ళకి ఇట్లా ప్రాబ్లం ఉంది సార్ ఇట్లా ఉందని. సరే రాత్రికి రాను అన్న తర్వాత ఏమైందంటే సార్ మెడిసిన్ వాడేది గ్యాస్ ట్రబుల్ వాడి ఇట్లా సార్ నేను బిజినెస్ చేస్తా దీంతో పాటు అని చెప్పి ఆ సార్ రావడం బిజినెస్ చేయడం. తర్వాత ఇలా అంటే నేను తిరగడం అనేది నాకు టైం వీలు లేదు. అలా ఒక్కొక్క ఇద్దరుగా చేయడం వల్ల నేను 2 మంత్స్లో బ్రౌన్ డైరెక్టర్గా కావడం జరిగింది. అలా చేస్తున్న మా మిస్సెస్ సపోర్ట్ ఇస్తుందా మేడం? ఇయ్యదు కదా. ఎందుకంటే నీకు పని లేదు ఏం లేదు హాస్పిటల్లో వదులుకుంటున్నావు అటు దిగా ఇక్కడ కూర్చుంది మా మేడమే దివ్య మేడం. అయితే అన్నది అయ్యో లక్షలు వస్తున్నాయంట, లక్షలు అంత ఫేకు. దాని గురించి ఏమో మాట్లాడుతున్నాం. మా తమ్ముడు ఈ హెచ్డిఎఫ్ బ్యాంక్లో పని చేస్తున్నాడు. ఆమెకి పని చేస్తేనే వస్తాయి. అంటే ఏదైనా పని చేస్తేనే వస్తాయి సార్. నేను పని చేస్తేనే డబ్బులు వస్తాయి, పని చేయకుండా ఏది రాదు. ఏ గవర్నమెంట్ జాబ్ అయినా కూడా టైం టు బాస్ ఉంటారు, లీడర్ ఉంటారు, అందరు ఉంటారు. దీనికి టైం లేదు, బాస్ లేదు, ఏం లేదు. ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవచ్చు, లేకపోతే వదిలేసేయచ్చు. అంటే పైసలు కట్టేది లేదు కదా మేడం. అయితే ఇప్పుడు ఏమన్నదంటే ఇట్లా నీకు ఇట్లా పోతున్నావు కదా నీకు అవసరం అని. అంటే సార్ నేను చేసినప్పుడు వస్తాయి, చేయకపోతే రావు. మన లైఫ్ అంటే మనం చేసుకుంటూ ఒక 10 మందికి హెల్ప్నెస్ ఇస్తే మనం ఉన్న రోజులే మన జీవితం. మనం పోయిన తర్వాత కూడా ఒక 10 మందికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము మన అనే ఒక సెంటిమెంట్తో నేను ఇందులోకి రావడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన లీడర్స్ కానీ థ్యాంక్ యూ.